ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో ఈరోజు మరొక 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా కాలనేమి నిహావీరః సౌరిః శూరశూర జనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహ హరిః. అనగా కాలనేమిని వధించినవాడు, వీరుడు, శౌర్యము కలవాడు, శూరులలో శ్రేష్ఠుడు, 3 లోకాలకు ఆత్మ వంటివాడు, 3 లోకములకు ప్రభువు, కేశవుడు, కేశియను రాక్షసుణ్ణి చంపినవాడు మరియు శ్రీహరుడు ఆ శ్రీమన్నారాయణుడు. కామదేవః కామపాలః కామీకాంతః కృతాగమః అనిర్దేశ్య వపుః విష్ణుః వీరోనంతో ధనంజయః. అనగా అన్ని కోరికలు తీర్చువాడు, భక్తులు పొందిన ప్రతిఫలమును ఉపయోగపడినట్లు చేయువాడు, సకల కోరికలు సిద్ధింపచేయువాడు, సుందర రూపధారి, అనిర్వచనీయుడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు, వీరుడు, ఎల్లప్పుడూ ఉండువాడు, ధనమును జయించినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. అనగా బ్రహ్మయందు అభిమానం కలవాడు, బ్రహ్మకు కర్త అయినవాడు, బ్రహ్మను సృష్టించినవాడు, బ్రహ్మాండము వంటివాడు, బ్రహ్మమును చేరుకొను తపస్సు వంటి వాటిని వృద్ధి చేయువాడు, బ్రహ్మమును తెలిసినవాడు, బ్రాహ్మణుని వలె వేదజ్ఞానమును బోధించువాడు, వేదస్వరూపుడు, బ్రహ్మజ్ఞానులను ఇష్టపడేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. అనగా క్రమశిక్షణ కలవాడు, మంచి కర్మను ఆచరించువాడు, గొప్ప తేజస్సుతో నిండి ఉండువాడు, మహా సర్పస్వరూపుడు, మహాయజ్ఞస్వరూపుడు, అనేక యజ్ఞములు నిర్వహించినవాడు, యజ్ఞ సాధన స్వరూపుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, మంచి ఆలోచనలు వృద్ధి చెందును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.